ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఒక్క క్షణం ఆలోచించండి. మండుతున్న ఎండలో అల్లాడిపోయే జీవికి ఒక్కసారిగా చల్లని వెన్నెల జల్లు తగిలితే గనక ఆహా! ఎలా ఉంటుందో. మన జీవితంలో వచ్చే కష్టాలు, అనారోగ్యాలు, శత్రు భయాలు అనేవి ఆ మండుటెండలైతే కనుక వాటిని చిటికెలో మాయం చేసే అమృత వర్షం ఈ 20వ శ్లోకం. ఆదిశంకరాచార్యులు వారు మనకిచ్చిన ఈ అద్భుత మంత్రం సామాన్యమైనది కాదు. ఈ శ్లోకాన్ని విన్నా, చదివినా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పటాపంచలైపోతుందంటే నమ్మండి. మీ శరీరంలో ఉన్న తాపం, మనసులో ఉన్న భయం అన్నీ హరించుకుపోయి సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి చల్లని వెన్నెల కిరణాలు మన మీద ప్రసరిస్తాయి. అసలు ఈ ఒక్క శ్లోకంలో అంత శక్తి ఎలా ఉంది? ఆ తల్లి మనల్ని ఎలా రక్షిస్తుంది? ఈ రహస్యాన్ని తెలుసుకునే ముందు ఒక్కసారి ఆ జగన్మాతను మనసులో తలుచుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. అమ్మవారు తెల్లని వర్ణంతో చల్లని వెన్నెల లాంటి కిరణాలు చిందిస్తున్నట్లుగా ఊహించుకుంటూ చదవాలి ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకం చదివేటప్పుడు అమ్మ నాలో ఉంది, ఆ చల్లని చూపు నాపై ఉంది అనే నమ్మకంతో చదివితే చాలు, అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు అందరూ చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకుని అమ్మవారి శరీరం నుండి తెల్లని వెన్నెల కిరణాలు మన మీద పడుతున్నట్లు ఊహించుకోండి. ఆ ఊహించుకుంటూ ఆ భావనతో కనుక ఈ శ్లోకాన్ని చదివితే ఆ శ్లోకానికి ఉన్నటువంటి శక్తి రెట్టింపు అవుతుందన్నమాట. ఇప్పుడు మనం అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ఆ శ్లోకాన్ని పఠిద్దాం. కిరంతి మంగేభ్యః కిరణనిపురంబామృతరసం హృదిత్వా మాదత్తే హిమకరశిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాదిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. ఆహా! ఎంతటి అద్భుతమైన తరంగాలు! ఈ శ్లోకం చదువుతుంటేనే మన చుట్టూ ఒకని చల్లని వెన్నెల పరుచుకున్నట్లు అనిపిస్తోందా లేదా? ఆదిశంకరులు వారు ఎంతటి దయతో శ్లోకాన్ని మనకు అందించారో కదా. మరి కేవలం చదవడం మాత్రమే కాదండి, ఈ శ్లోకంలో ఉన్న ప్రతి పదం వెనక ఒక లోతైన రహస్యం కూడా దాగి ఉంది. ఆ తల్లిని హిమకర శిల అని ఎందుకు పోల్చారు? హిమకర శిల అంటే చంద్రకాంత శిలతో ఎందుకు పోల్చారు? ఆమె చూపు పడితే పాములు కూడా ఎందుకు పారిపోతాయి? ఆ చల్లని కిరణాల వెనుక ఉన్నటువంటి అసలు పరమార్థం ఏమిటో ఇప్పుడు మనము విపులంగా తెలుసుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. కిరంతి మంగేభ్యః కిరణనికురంబా మృతరసం. కిరంతి అంటే వెలువరించేది అని, మంగేభ్యః అంటే అవయవాల నుంచి, కిరణాల నికురంబ అంటే కాంతి సమూహం అన్నమాట. అమృత రసం అంటే తెలుసు, అమృతం లాంటి తీపి అంటే శాంతి అన్నమాట. అంటే ఏంటంటే అర్థం ఈ పాదానికి, అమ్మవారి శరీరంలోని ప్రతి భాగం నుంచి అమృతం లాంటి కాంతి వెలువడుతోంది అని అర్థం. ఇంకా రెండో పాదంలో హృదిత్వా మాదత్తే హిమకరశిలా మూర్తిమివయః. ఈ పాదంలో హృది అంటే హృదయంలో, త్వాం నిన్ను, ఆదత్తే స్థాపించేవాడు, హిమకరశిల చంద్రకాంతమణి రాయి, మూర్తిమివ అంటే ఒక రూపంలాగా, ఎవరైతే నిన్ను చంద్రకాంత శిలలాగా అంటే ఒక చల్లని హిమకర శిల చల్లని స్ఫటికంలాగా వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో, స్థాపించుకుంటారో అని అర్థం. మూడో పాదం ససర్పాణాం దర్పం శమయతి శకుంతాదిప ఇవ. సా అంటే అతడు, సర్పాలు అంటే సర్పాణం అంటే పాములు, దర్పం అంటే గర్వం, శమయతి తగ్గిస్తాడు, శకుంతాధిప అంటే గరుడు అనమాట, గరుత్మంతుడు అనమాట. అటువంటి భక్తుడు, అటువంటి సాధకుడు గరుత్మంతుడిని చూసి పాములు ఎలా భయపడిపోతూ ఉంటాయో శత్రువుల అహంకారాన్ని, విషసర్పాల భయాన్ని కూడా పోగొట్టగలడు అని అర్థం అన్నమాట. ఇంకా చివరి పాదం
జ్వరప్లుష్టా దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా. జ్వరప్లుష్టాన్ అంటే జ్వరంతో బాధపడుతున్న వారిని దృష్ట్యా తన చూపుతోటి సుఖయతి అంటే సుఖాన్నిస్తాడు, సుధాధార అమృతధార, శిరయ ప్రవాహంలా అంటే శరీర తాపంతో లేదా సంసార బాధంతో అల్లాడిపోయే వారిని అతడు ఆ సాధకుడు తన చల్లని చూపుతోనే అమృతధారలు కురిపించి రక్షిస్తాడట. అది దాని అర్థం. ఇక ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం ఎంత శక్తివంతమో చాలా అందంగా చెప్తున్నారండి. అమ్మవారి శరీరం నుంచి వెలువడే కాంతులుట అమృతంలా ఉంటాయిట. ఆ కాంతిని కనుక ఎవరైతే ఏ సాధకుడైతే హృదయంలో ధ్యానం చేస్తాడో తన మనసును చంద్రకాంతమణిరాగా చల్లగా ప్రశాంతంగా మార్చుకోగలడు అని అర్థం. అలా దేవిని ధ్యానం చేసినటువంటి సాధకుడు పాముల గర్వాన్ని గరుడు ఎలా తగ్గిస్తాడో అలా తనలో ఉన్న అహంకారం దుష్టగుణాలు అన్నిటినీ కూడా జయిస్తాడు. అంటే అవన్నీ పోతాయన్నమాట. అహంకారం దుష్టగుణాలు అన్ని అతనిలో నశిస్తాయిట. ఇంకా జ్వరంతో బాధపడుతున్న వారికి చల్లని అమృతధారణ ఉపశమనం కలిగిపోతుంది కదా. ఉపశమనం ఎలా కలుగుతుందో అతని యొక్క చూపు కూడా ఇతరులకి శాంతి ఆనందం ఇస్తుందట. అంటే సరళంగా చెప్పాలంటే అమ్మవారి కటాక్షాన్ని ధ్యానం చేసినటువంటి సాధకుడు తనలో చల్లదనం శాంతి దయను పెంచుకుంటాడట. అతను తనలోని చెడు గుణాలను జయించి చుట్టూ ఉన్న వారికి కూడా సంతోషం పంచే వ్యక్తిగా మారిపోతాడట. అది దీని అర్థం ఈ శ్లోకానికి. ఇంకా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎవరైతే ఆ చల్లని తల్లిని చంద్రకాంతమణిలో కొలువైన గొప్ప శిలామూర్తిలో ఉండేటువంటి ఆ తల్లిని ఆవిడ ఒక గొప్ప శిలామూర్తిలా నిలుపుకొని మనసులో ధ్యానిస్తారో వారికి అద్భుతమైన శక్తులు వస్తాయట. ఆమె నుండి వెలువడేటువంటి కాంతి మన మనస్సును చల్లగా ప్రశాంతంగా మారుస్తుందటండి. అప్పుడు మనలో ఉన్న కోపం అహంకారం చెడు ఆలోచనలు అన్ని క్రమంగా తగ్గిపోతూ ఉంటాయట. మనం లోపల ఏంటంటే శాంతంగా అయిపోతాం కదా. అప్పుడు అట్లా శాంతంగా మారినప్పుడు మన చూపు గాని మన మాట గాని మన ప్రవర్తన కూడా ఇతరులకి చాలా ఆనందాన్ని ఇస్తుందట. అప్పుడు అలా మారినప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా శాంతి అనుభవిస్తారట. మనతో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కూడా వారికి ఏ భయం ఉండదుట. గరుత్మంతుని చూస్తే పాములు ఎలా పారిపోతాయో వీరిని చూస్తే గనక వీరి చూపుతోనే మనకి కష్టాలు శత్రువులు అలా పారిపోతారట. అంతేకాదు శరీరంలో ఉండేటువంటి తీవ్రమైన జ్వరాలైనా సరే మనసును వేధించేటువంటి తాపత్రయాలైనా సరే ఆ సాధకుడి చల్లని చూపు పడగానే ఆకాశం నుండి అమృతధార కురిసినట్టుగా కష్టాలన్నీ మటుమాయమైపోయి పరమ శాంతి లభిస్తుందిట. వీరు ఎవరినైనా సరే ఈ సాధకులు ఎవరినైనా సరే కరుణతో చూస్తే చాలు ఎదుటివారి బాధలు జ్వరాలు అన్ని తగ్గిపోతాయట. అంటే అమ్మవారి భక్తుడు అంటే ఆ సాధకుడు ఒక నడిచే దేవాలయంలా మారిపోతాడటండి. అంతటి శక్తి ఉంది అమ్మవారిని ధ్యానం చేసేవారికి. మనము చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారిని వారి చరిత్ర చదివితే గనక అనేక ఉదాహరణలు కనబడతాయి. ఏంటంటే వారి చూపు చేతనే ఎందరికో వ్యాధులు నయం చేశారు. వారిచ్చిన ప్రసాదంతో పెద్ద పెద్ద ఆపరేషన్ కావాల్సిన వాళ్ళు కూడా ఏ ఔషధం లేకుండా బయటపడ్డారట. అంతటి శక్తి మనకు రావాలి అంటే రోజు మనం కూడా ధ్యానం విడవకుండా చేస్తూ ఉండాలండి. అంటే అమ్మను నమ్మిన వాడు కేవలం తను బాగుపడటమే కాదు తనను చూసిన వారి కష్టాలను కూడా పోగొట్టగలిగేంత మహోన్నతమైనటువంటి శక్తిని పొందుతాడట. అంటే అమ్మవారి కటాక్షం మన జీవితాన్ని మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను కూడా మంచి దిశలో మార్చగల శక్తి కలిగి ఉంటుందట. అదండి ఈ శ్లోక మహత్యం. ఆ తల్లి చల్లని వెన్నెల కిరణాలు మీపై మీ కుటుంబంపై సదా ప్రసరించాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇంకా దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మండు టెండలో అల్లాడేటువంటి వ్యక్తికి చల్లని వెన్నెల నీడ దొరికినట్లు సంసార తాపత్రయాల్లో ఉన్న వారికి ఈ శ్లోకం ఒక అమృత వర్షం లాంటిది. అమ్మవారి కటాక్షమే మన జీవితానికి పరమ ఔషధం. ఆమె స్మరణే మనకు అమృతం వంటిది. అమ్మని నమ్మండి, అమృతాన్ని పొందండి. విన్నారు కదా. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు
మనపై ఉంటే కూడా ఈ సంసార తాపత్రయాలు, రోగాలు, భయాలు అన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. ఎక్కడైతే ఆ తల్లి నామం వినిపిస్తుందో అక్కడ విషసర్పాల వంటి దుష్టశక్తులు అడుగు కూడా పెట్టలేవండి. మీరు కూడా ఈ రోజే ఆ తల్లిని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఆ చల్లని వెన్నెల కిరణాలు మీ అంతా పరుచుకుని, మీ ఇల్లంతా పరుచుకుని, మీకు సకల శుభాలను చేకూర్చాలని ఆ లోకమాతను మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీ మనసుకు ప్రశాంతతని ఇచ్చిందని నేను నమ్ముతున్నానండి. ఆ తెల్లని చల్లని తల్లిని ధ్యానించి జన్మ మృత్యు జరా వ్యాధి అనే బాధల నుండి విముక్తి పొందేలా అనుగ్రహించమని అమ్మనే వేడుకుంటూ శ్రీమాత్రే నమః. అలాగే ఈ అమృత వాక్కులను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేసి ఆ తల్లికి కృపకు పాత్రులు కండి. స్వస్తి.